ఇండియన్ సొసైటీలో ఈరోజు టాపిక్ వచ్చేసి మహిళ అనే టాపిక్ చూడబోయే ముందు చూడండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి భారత సమాజ నిర్మితి. ఇది ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చూడండి, భారత సమాజము ప్రాథమిక భావనలు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, భారత సమాజ లక్షణాలు. ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో భాగము. నెక్స్ట్ వచ్చేసి కులం. నెక్స్ట్ వచ్చేసి కుటుంబం అనే టాపిక్. నెక్స్ట్ వచ్చేసి వివాహం అనే టాపిక్. నెక్స్ట్ వచ్చేసి బంధుత్వము. నెక్స్ట్ మతము. అదేవిధంగా తెగ, మతము, మహిళ. నెక్స్ట్ వచ్చేసి అస్తిత్వము లేదా జాతి అనే ఈ టాపిక్స్ కలవు. ఆల్రెడీ మనము భారత సమాజము ప్రాథమిక భావనలు, భారత సమాజ లక్షణాలు, కులము, కుటుంబము, వివాహము, బంధుత్వము, మతము, ఆల్రెడీ ఇక్కడ మతం చెప్పుకున్నాం కదా, మతము, తెగ, ఈ టాపిక్స్ అన్నీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు టాపిక్ వచ్చేసి మహిళ అనే టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్తిత్వము లేదా జాతి. ఈరోజు వీడియోలో మనము మన సమాజంలో గల మహిళ గురించి, మహిళ యొక్క స్థానము ఏ విధంగా ఉండేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై SP2. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే స్కై SP2 అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్టయితే, హిందూ మతం మహిళ యొక్క స్థానం ఏ విధంగా ఉండేది. అదేవిధంగా ఇస్లాం మతం మహిళ యొక్క స్థానం ఏ విధంగా ఉంది. అదేవిధంగా క్రైస్తవ మతం మహిళా స్థానం. అదేవిధంగా పార్సీ మతంలో మహిళ యొక్క స్థానం ఏ విధంగా ఉంది. అదేవిధంగా హిందూ మతము, ఇస్లాం మతము, క్రైస్తవ మతము, పార్సీ మతము, అదేవిధంగా సిక్కు మతం. ఈ సిక్కు మతాలలో మహిళ యొక్క స్థానం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, హిందూ మతంలో మహిళ యొక్క స్థానము, అదేవిధంగా ఇస్లాం మతంలో మహిళ యొక్క స్థానము, క్రైస్తవ మతంలో మహిళ యొక్క స్థానము, పార్సీ మతంలో మహిళ యొక్క స్థానము, అదేవిధంగా సిక్కు మతంలో మహిళ యొక్క స్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రారంభంలో ఎలాగుంది, ప్రస్తుతం ఎలాగుంది, మహిళ యొక్క స్థానము ప్రారంభంలో ఈ వివిధ మతాలలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనే అంశాలను చూద్దాము. హిందూ మతము మహిళా స్థాయి లేదా అంతస్తు. చూడండి, హిందూ మతంలో మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉండేది అని చూద్దాము. ఈ హిందూ మతంలో మరలా చూడండి, వేదకాలంలో మహిళ స్థాయి ఏ విధంగా ఉంది. అదేవిధంగా ఇతిహాసాల కాలంలో మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది. అదేవిధంగా స్మృతుల కాలంలో మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉంది. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలో మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. చూడండి, వేదకాలంలో మహిళ యొక్క స్థాయి, ఇతిహాసాల కాలంలో మహిళల యొక్క స్థాయి, స్మృతుల కాలంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది. ప్రస్తుతం హిందూ మతంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. చూడండి, ఫస్ట్ వచ్చేసి వేదకాలంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉందంటే, చూడండి, ఈ వేదకాలాన్ని మరలా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తొలివేద కాలము, రెండోది వచ్చేసి మలివేద కాలము.
తొలివేద కాలంలో మహిళ యొక్క స్థాయి, మలివేద కాలంలో మహిళ యొక్క స్థాయి గురించి తెలుసుకుందాము. తొలివేద కాలంలో మహిళ యొక్క స్థాయి చాలా ఉన్నతంగా కలదు. చాలా ఉన్నతంగా కలదు. చూడండి, వేదకాలంని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి తొలివేద కాలము, 2 మలివేద కాలము. ఈ తొలివేద కాలంలో వచ్చేసి మహిళ యొక్క స్థాయి వచ్చేసి చాలా ఉన్నతంగా కలదు. ఈ తొలివేద కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1500 BC నుంచి 1000 BC వరకు కలదు. తొలివేద కాలం వచ్చేసి 1500 నుంచి 1000 క్రీస్తు పూర్వం వరకు కలదు. మహిళ యొక్క స్థాయి తొలివేద కాలంలో చాలా ఉన్నతంగా కలదు. అదేవిధంగా ఈ వేదకాలంలో చూడండి, తొలివేద కాలంలో మహిళలు బ్రహ్మవాదినిలుగాను, అదేవిధంగా మంత్ర దృష్టులుగాను అంటే మంత్రాలు ఉచ్చరించే వాళ్ళుగాను పేరుగాంచారు. తొలివేద కాలంలో మహిళల యొక్క స్థాయి చాలా ఉన్నతంగాను, అదేవిధంగా తొలివేద కాలంలో మహిళలు బ్రహ్మవాదినిలుగాను, అదేవిధంగా మంత్ర దృష్టులుగాను పేరుగాంచడం జరిగింది. అదేవిధంగా తొలివేద కాలంలో మహిళలు యజ్ఞ యాగాలను కూడా చేయడం జరిగింది. చూడండి, తొలివేద కాలంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉందంటే, తొలివేద కాలంలో మహిళలు యజ్ఞ యాగాలను సైతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తొలివేద కాలంలో వివాహ సమయంలో స్త్రీ యొక్క అనుమతి అనేది తప్పనిసరి. అంటే ఈ తొలివేద కాలంలో మహిళకు ఎంత స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందో ఈ వివాహ సమయంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వివాహ సమయంలో స్త్రీకి స్వేచ్ఛ కలదు. అదేవిధంగా తొలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు కలవు. చూడండి, తొలివేద కాలంలో మహిళల యొక్క స్థాయి ఏ విధంగా ఉందో ఇక్కడల్లా చూసాం కదా. వితంతు పునర్వివాహం కూడా కలదు. అదేవిధంగా తొలివేద కాలంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ కూడా కలదు. చూడండి, తొలివేద కాలంలో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ మరియు రాజకీయ స్వేచ్ఛ కలదు. చూడండి, వితంతు పునర్వివాహం అంటే నియోగ వివాహ పద్ధతి. నియోగ వివాహ పద్ధతి అంటే మనం ఆల్రెడీ వివాహం అనే టాపిక్లో తెలుసుకోవడం జరిగింది. చూడండి, నియోగ వివాహ పద్ధతిని దేవర న్యాయ వివాహము అని కూడా అంటారు. దేవర న్యాయ వివాహము. ఈ దేవర న్యాయ వివాహంలో చూడండి, స్త్రీ యొక్క భర్త, ఎవరైనా ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆ భర్త యొక్క తమ్ముడిని కానీ అన్నని కానీ వివాహం చేసుకోవడము. చూడండి, తొలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు ఏ విధంగా కలవు అంటే, ఒకవేళ స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆ భర్త యొక్క తమ్ముడిని కానీ అన్నని కానీ వివాహం చేసుకోవచ్చు. దీనిని ఏమంటారంటే దేవర న్యాయము అంటారు. ఈ దేవర న్యాయంలో కనిష్ట దేవర న్యాయము, జ్యేష్ఠ దేవర న్యాయం కలదు. తమ్ముడిని అన్నను వివాహం చేసుకునే పద్ధతులు ఏమంటారంటే కనిష్ట దేవర న్యాయము, జ్యేష్ఠ దేవర న్యాయముని అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మలివేద కాలంలో స్త్రీ యొక్క అంతస్తు గురించి తెలుసుకుందాము. ఇక నెక్స్ట్ చూడండి, మలివేద కాలము. ఈ మలివేద కాలం చూడండి, 1000 నుంచి 600 BC వరకు. మలివేద కాలం వచ్చేసి 1000 నుంచి 600 BC కాలం. మలివేద కాలంలో మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉందంటే, తొలివేద కాలం కంటే మలివేద కాలంలో మహిళ యొక్క స్థాయి క్రమంగా తగ్గుముఖం పట్టింది. తగ్గుతూ వచ్చింది. చూడండి, మహిళ స్థాయి మలివేద కాలంలో క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదే తొలివేద కాలంలో అంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత తొలివేద కాలంలో ఉంది. అదే మలివేద కాలానికి వచ్చేకల్లా మహిళ యొక్క స్థాయి అనేది క్రమంగా తగ్గుముఖం పట్టింది.
మలివేద కాలంలో చూడండి, మలివేద కాలం వచ్చేసరికి బాల్య వివాహాలు అనేటివి ప్రారంభమయ్యాయి. మలివేద కాలం వచ్చేసరికి బాల్య వివాహాలు అనేటివి ప్రారంభమయ్యాయి. ఇవంతా వచ్చేసి మనం హిందూ మతము మహిళ స్థాయి గురించి తెలుసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మలివేద కాలంలో వచ్చేసి హిందూ మతంలో మహిళ యొక్క స్థాయి క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా బాల్య వివాహాలు అనేటివి పెరగడం జరిగింది. నెక్స్ట్ మలివేద కాలం వచ్చేసరికి స్థిర వ్యవసాయము, అదేవిధంగా వ్యాపారము చూడండి, మలివేద కాలంలో స్థిర వ్యవసాయం ఏర్పడింది. వ్యాపారం అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ స్థిర వ్యవసాయము, వ్యాపారము పెరగడం వలన మహిళల యొక్క అవసరం అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే వ్యాపారంలో పురుషుల ఆధిక్యత కలదు. అదేవిధంగా స్థిర వ్యవసాయం అంటే ఈ వ్యవసాయంలో కూడా కొన్ని పనులకు మాత్రమే స్త్రీల ఉపయోగం కలదు. మిగతా విషయాలలో ఎక్కువగా పురుషులపై ఆధారపడి ఉంటుంది. కావున ఈ మలివేద కాలంలో స్త్రీల యొక్క ఆధిక్యత అనేది తగ్గడం జరిగింది. అదేవిధంగా ఈ మలివేద కాలం స్టార్ట్ అయ్యేకల్లా ఎక్కువగా పుత్ర సంతానం కోరుకోవడం జరిగింది. చూడండి, మలివేద కాలం వచ్చేసరికి హిందూ మతంలో మహిళ యొక్క స్థాయి క్రమంగా తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా బాల్య వివాహాలు పెరిగాయి. స్థిర వ్యవసాయం మరియు వ్యాపారం అనేది ఎక్కువగా రావడం జరిగింది. అదేవిధంగా పుత్ర సంతానానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది మలివేద కాలంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతిహాసాల కాలంలో మహిళల యొక్క స్థాయి లేదా అంతస్తు. అసలు ఇతిహాసాల కాలం అంటే చూడండి, రామాయణము మహాభారతం జరిగిన కాలం వచ్చేసి ఇతిహాసాల కాలం. ఈ ఇతిహాసాల కాలంలో మహిళ యొక్క స్థాయి లేదా అంతస్తు ఏ విధంగా ఉందో చూద్దాము. చూడండి, ఇతిహాసాల కాలంలో మహిళల యొక్క స్థాయి చాలా ఉన్నతంగా కలదు. తొలి వేద కాలంలో మహిళకు ఎంత ఉన్నత స్థాయి ఉందో అదేవిధంగా ఇతిహాసాల కాలంలో కూడా మహిళల యొక్క స్థాయి అనేది చాలా ఉన్నతంగా కలదు. అదేవిధంగా చూడండి, ఇతిహాసాల కాలంలో మహిళలు సంధ్యావందనం అంటే సూర్య నమస్కారం చేసేవారు. చూడండి, సూర్య నమస్కారం అనేటివి చేయడం జరిగేది. ఈ సంధ్యావందనంలో ముఖ్యంగా సీతాదేవి మంత్రోచ్చరణతో ఈ సంధ్యావందనం అనేది చేయడం జరిగింది. చూడండి, ఈ సంధ్యావందనం వచ్చేసి సీతాదేవి మంత్రోచ్చరణ అంటే చూడండి, సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం జరుగుతుంది. సంధ్యావందనంలో గాయత్రి మంత్రంను పఠించేవారు. చూడండి, ఈ సంధ్యావందనంలో ఏ మంత్రం పఠించేవారు అంటే గాయత్రి మంత్రాన్ని పఠించడం జరిగేది. ఈ ఇతిహాసాల కాలంలో చూడండి, ఆదర్శశ్రీ ఔన్నత్యానికి రామాయణంలో సీతాదేవి ఆదర్శం, రాముడి భార్య సీతాదేవి. ఇతిహాసాల కాలంలో సీతాదేవి ఆదర్శము. అదేవిధంగా ఈ సీతాదేవి అరణ్యపాలు కావడం కూడా జరిగింది రామునితో సహా. చూడండి, సీతాదేవి తన సౌఖ్యాన్ని త్యజించి తన భర్త అయినటువంటి రాముడితో అరణ్యవాసానికి కూడా వెళ్ళడం జరిగింది. కావున ఈ రామాయణంలో సీతాదేవి వచ్చేసి చాలా ఉన్నతంగా కలదు. అదేవిధంగా రాముడి తల్లి అయినటువంటి కౌసల్యాదేవి చూడండి, రాముడి తల్లి అయినటువంటి కౌసల్యాదేవి సృష్టి యాగం చేయడం జరిగింది. చూడండి,
ఇతిహాసాల కాలంలో యజ్ఞయాగాదులు చేయడం అనేది స్త్రీలు కూడా పాల్పంచుకునేవారు అనే విషయం ఇక్కడ కౌశల్యాదేవి చేసిన సృష్టి యాగం ద్వారా తెలియజేయడం జరిగింది. కావున ఇతిహాసాల కాలంలో మహిళల యొక్క స్థాయి అనేది చాలా ఉన్నతంగా కలదు. అంటే కౌశల్యాదేవి సృష్టి యాగం చేశారు. అదేవిధంగా ఇది రామాయణం. నెక్స్ట్ వచ్చేసి మహాభారత కాలంలో చూడండి, అరణ్య పర్వంలో ద్రౌపది భీముడికి ధర్మరాజుకు నైతిక విలువలను బోధిస్తుంది. చూడండి, ద్రౌపది వచ్చేసి భీముడికి ధర్మరాజుకి నైతిక విలువలను బోధించడం జరుగుతుంది. మహాభారతంలోని అరణ్య పర్వంలో ద్రౌపది గారు భీముడికి ధర్మరాజుకి నైతిక విలువలను బోధిస్తుంది. అదేవిధంగా ఇతిహాసాల కాలం స్త్రీలకు వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. చూడండి, ఇతిహాసాల కాలంలో వివాహ సమయంలో స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. పూర్తి స్వేచ్ఛ అంటే చూడండి, స్వయంవరంలో పాల్గొనే అవకాశం స్త్రీలకు కలదు. ఈ స్వయంవరంలో మహిళకు ఎవరైతే నచ్చుతారో వారినే వివాహం చేసుకోవడం స్వయంవరం. ఈ ఇతిహాసాల కాలంలో స్వయంవరం అనే ఆచారం కూడా కలదు. అదేవిధంగా ఇతిహాసాల కాలంలో బహుభర్తృత్వం కూడా కలదు. చూడండి, ఇతిహాసాల కాలంలో బహుభర్తృత్వము కూడా కలదు. ఇతిహాసాల కాలంలో బహుభర్తృత్వం కూడా కలదు. ఇక నెక్స్ట్ చూడండి, స్మృతుల కాలం. ఈ స్మృతుల కాలం వచ్చేసరికి మహిళ స్థాయి వచ్చేసి పూర్తిగా తగ్గించడం జరిగింది. చూడండి, ఇతిహాసాల కాలంలో కూడా చాలా ఉన్నతంగా కలదు. అదేవిధంగా తొలి వేద కాలంలో చాలా ఉన్నతంగా కలదు. అదేవిధంగా స్మృతుల కాలం వచ్చేసరికి మహిళల యొక్క స్థాయి పూర్తిగా తగ్గించడం జరిగింది. ఈ స్మృతుల కాలంలో చూడండి, వాత్యాయనుడు మహిళల గురించి తన యొక్క వివరణ ఇవ్వడం జరిగిందంటే, స్త్రీకి అదుపులేని స్వాతంత్రం ఇవ్వకూడదు. చూడండి, స్త్రీకి అదుపులేని స్వేచ్ఛ మరియు స్వాతంత్రం ఇవ్వకూడదని వాత్యాయనుడు పేర్కొనడం జరిగింది. చూడండి, స్మృతుల కాలంలో వాత్యాయనుడు స్త్రీ యొక్క స్థాయిని ఏ విధంగా తగ్గించడం జరిగిందో చూడండి. స్త్రీకి అదుపులేని స్వేచ్ఛ మరియు స్వాతంత్రం ఇవ్వకూడదు అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అపస్తంభుడు ఈ అపస్తంభుడు కూడా స్త్రీ స్వేచ్ఛకు ఆటంకాలు, ప్రతిబంధకాలు ఏర్పరచడం జరిగింది. స్త్రీ యొక్క స్వేచ్ఛకు ఆటంకాలు మరియు ప్రతిబంధకాలు ఏర్పరిచాడు. ఈ అపస్తంభకుడు స్త్రీ నడుస్తున్నప్పుడు అందరూ పక్కకు తొలగి ఆమెకు దారి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. చూడండి, ఈయన ఇచ్చిన నినాదం చూడండి, స్త్రీ నడుస్తున్నప్పుడు ఆమెకు అందరూ దారి ఇవ్వాలి. చూడండి, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఇది గౌరవంతో కూడుకున్నది కాదు. స్త్రీ నడుస్తున్నప్పుడు అందరూ ఆమెకు దారి ఇవ్వాలి అంటే, స్త్రీ నడుస్తున్నప్పుడు ఆమెకు ఎదురుగా ఎవరైనా రావడం జరిగినప్పుడు ఆమె అందాలకు ఆకర్షితులై ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి, ఎక్కడ స్త్రీ యొక్క అంతస్తు పెరుగుతుందో అని చెప్పేసి ఈయన అపస్తంభుడు స్త్రీ నడుస్తున్నప్పుడు ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలి అనడం జరిగింది. కానీ ఇక్కడ ఆమెకు గౌరవంతో కాదు, ఆమెను చూసి ఎక్కడ వలపులో పడతారో అనే ఉద్దేశంతో
ఆమెను చూడకోకుండా మనం పురుషులందరూ దారి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యజ్ఞవల్కుడు ఏమని చెప్పాడంటే, భూమిపై గల ధర్మాలన్నింటి రూపమే స్త్రీలు. చూడండి, ధర్మాల రూపమే స్త్రీలు, భూమిపై గల ధర్మాలన్నింటి రూపమే స్త్రీలు అని యజ్ఞవల్కుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌటిల్యుడు చూడండి, విడాకులు, వితంతు పునర్వివాహకాలు అంగీకరించలేదు. వివాహాలు, వితంతు పునర్వివాహాలు అనేటువంటివి ఈయన అంగీకరించలేదు కౌటిల్యుడు. చూడండి, వాత్యాయనుడు ఏం చెప్పడం జరిగిందంటే, స్త్రీకి అదుపులేని స్వేచ్ఛ మరియు స్వాతంత్రం ఇవ్వకూడదు. అదేవిధంగా అపస్తంభుడు వచ్చేసి స్త్రీ యొక్క స్వేచ్ఛకు ఆటంకాలు, ప్రతిబంధకాలు ఏర్పరచాలి. అదేవిధంగా స్త్రీ నడుస్తున్నప్పుడు అందరూ పక్కకు తొలగి ఆమెకు దారి ఇవ్వాలి. అదేవిధంగా యజ్ఞవల్కుడు ఏం చెప్పాడంటే, భూమిపై గల ధర్మాలన్నింటి రూపమే స్త్రీలు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌటిల్యుడు వచ్చేసి విడాకులు, వితంతు పునర్వివాహాలు అనేటివి అంగీకరించడం లేదు. స్మృతుల కాలంలో మహిళల యొక్క స్థాయి పూర్తిగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ స్మృతుల కాలంలోనే గౌతమ బుద్ధుడు కాదు, ఈ గౌతముడు ఏం బాల్య వివాహాలను ప్రోత్సహించాడు. స్మృతుల కాలంలో గౌతముడు వచ్చేసి బాల్య వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడైతే బాల్య వివాహాలు జరగడం స్టార్ట్ అయ్యాయో అక్కడ మహిళ యొక్క స్థాయి పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే వివాహాలు జరగడం వలన ఆర్థికంగాను, సామాజికంగాను ఈ మహిళ యొక్క అంతస్తు పూర్తిగా తగ్గడం జరుగుతుంది. కావున గౌతముడు వచ్చేసి బాల్య వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, హిందూ మతంలో బ్రిటిష్ కాలం నాటికి మహిళ యొక్క స్థాయి ఏ విధంగా ఉందంటే, బ్రిటిష్ కాలం నాటికి స్త్రీ యొక్క అంతస్తు తగ్గుముఖంగా ఉంది, అంటే తక్కువ స్థాయిలో ఉంది. ఈ స్మృతుల కాలంలో ఏ విధంగా ఉందో బ్రిటిష్ కాలం వచ్చేసరికి స్త్రీల యొక్క స్థాయి కూడా చాలా అధమంగా కలదు. అదేవిధంగా ఈ బ్రిటిష్ కాలం వచ్చేసరికి సతీ సహగమనము, అదేవిధంగా బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ బ్రిటిష్ కాలం వచ్చేసరికి స్త్రీ విద్య కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రిటిష్ కాలం వచ్చేసరికి చూడండి, సతీ సహగమనము, బాల్య వివాహాలు, స్త్రీ విద్య అనేటివి చాలా సతీ సహగమనము ఎక్కువగా ఉంది, బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్నాయి, స్త్రీ విద్య అనేది చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో ఈ సతీ సహగమనము, బాల్య వివాహాలను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్త్రీ విద్యను ప్రోత్సహించడం జరిగింది. సతీ సహగమన నిషేధ చట్టంను 1829లో చూడండి, సతీ సహగమన చట్టంను 1829లో సతీ సహగమన నిషేధ చట్టంను 1829 సంవత్సరంలో విలియం బెంటింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టం, వితంతు పునర్వివాహ చట్టం వచ్చేసి 1856 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకురావడం జరిగిందంటే డల్హౌసీ. చూడండి, సతీ సహగమన నిషేధ చట్టంను ఎవరంటే విలియం బెంటింగ్. వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరు తీసుకురావడం జరిగిందంటే డల్హౌసీ. సతీ సహగమన చట్టం ఎప్పుడంటే 1829, వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడంటే 1956 సంవత్సరంలో. చూడండి, ఈ బ్రిటిష్ కాలం నాటికి బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ కాలంలో స్త్రీల బాలికల కోసం ప్రత్యేక స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ వివాహ చట్టం
భారతీయ వివాహ చట్టం, భారతీయ వివాహ చట్టం చూడండి, భారతీయ వివాహ చట్టం 1872 అనే చట్టంను కూడా చేయడం జరిగింది. భారతీయ వివాహ చట్టం 1872 అనే చట్టంను తీసుకురావడం జరిగింది. ఈ భారతీయ వివాహ చట్టం 1872 ప్రకారం వివాహ సమయంలో స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి అని భారతీయ వివాహ చట్టం 1872లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హిందూ వారసత్వ చట్టంను చూడండి, హిందూ వారసత్వ చట్టం వచ్చేసి 1925. హిందూ వారసత్వ చట్టం ఇక నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ కాలంలో హిందూ వారసత్వ చట్టం 1925 సంవత్సరంలో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం హిందూ వారసత్వ చట్టం ప్రకారం చూడండి, స్త్రీకి ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. స్త్రీకి ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. ఏ చట్టం ప్రకారం అంటే హిందూ వారసత్వ చట్టం 1925 ప్రకారం. ఎలా స్త్రీకి ఆస్తి హక్కు అంటే భర్త మరణానంతరం భర్త యొక్క ఆస్తికి పూర్తి హక్కుదారులు ఎవరు అంటే ఆ స్త్రీ అంటే భార్య. హిందూ వారసత్వ చట్టం 1925 ప్రకారం స్త్రీకి ఆస్తి హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా హిందూ వారసత్వ సవరణ చట్టం 1929 సంవత్సరంలో చూడండి, హిందూ వారసత్వ చట్టం ఎప్పుడంటే 1925. ఈ చట్టానికి సవరణ చేసి ఎప్పుడు చేయడం జరిగిందంటే 1925 సంవత్సరంలో. ఈ 1925 సంవత్సరంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం మాతృస్వామిక వ్యవస్థను చట్టబద్ధం చేశారు. మాతృస్వామిక వ్యవస్థను చట్టబద్ధం చేశారు. చూడండి, హిందూ వారసత్వ చట్టం 1925 ప్రకారం స్త్రీకి ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. అదేవిధంగా హిందూ వారసత్వ సవరణ చట్టం 1929 ప్రకారం మాతృస్వామిక వ్యవస్థకు చట్టబద్ధం కల్పించడం జరిగింది. అంటే మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి యజమాని వచ్చేసి స్త్రీగా ఈ మాతృస్వామిక వ్యవస్థను చట్టబద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలోనే శారదా చట్టం 1929 ఈ చట్టాన్ని కూడా బ్రిటిష్ వారి కాలంలోనే తీసుకురావడం జరిగింది. ఈ చట్టంను తీసుకొచ్చి బాల్య వివాహాలను రద్దు చేశారు. ఈ చట్టాన్ని చూడండి, ఈ శారదా చట్టాన్ని బాల్య వివాహాల నిరోధక చట్టం అని కూడా అంటారు. బాల్య వివాహాల నిరోధక చట్టం అని కూడా అంటారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ఎప్పుడంటే 1929. శారదా చట్టం 1929. ఇవన్నీ వచ్చేసి బ్రిటిష్ వారి కాలంలోనే చేయడం జరిగింది. అలా ఒకసారి చూడండి, సతీ సహగమన నిషేధ చట్టం వచ్చేసి 1829. అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టం వచ్చేసి 1856. అదేవిధంగా భారతీయ వివాహ చట్టం 1872. అదేవిధంగా హిందూ వారసత్వ చట్టం 1925, హిందూ వారసత్వ సవరణ చట్టం 1929, శారదా చట్టం వచ్చేసి 1929. ఇవన్నీ బ్రిటిష్ వారి కాలంలో మహిళల యొక్క అంతస్తును పెంచడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, ఇస్లాం మతము స్త్రీ యొక్క స్థానము లేదా అంతస్తు. ఇస్లాం మతంలో స్త్రీ యొక్క స్థానము. ఇస్లాం మతంలో చూడండి, ఈ ఇస్లాం మతంలో మహిళలకు ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. ఈ ఆస్తి హక్కు అనేది చూడండి, వివాహ సమయంలో మెహర్ రూపంలో ఉంటుంది. చూడండి, ఈ మెహర్ అంటే ఏంది, ఈ వివాహం ఇస్లాం మతం యొక్క వివాహం అనేది ఏ విధంగా ఉంది తెలుసుకోవాలనుకుంటే
మన వీడియోలో ఆల్రెడీ వివాహం అనే టాపిక్లో పూర్తిగా వివరించడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి, పూర్తిగా క్లారిఫై అవుతుంది. అదేవిధంగా చూడండి, ఇస్లాం మతంలో స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించడం జరిగింది. ఇస్లాం మతం ప్రారంభంలో చూడండి, ఇస్లాం మతం ప్రారంభంలో స్త్రీలకు వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ కలదు. వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ కలదు. చూడండి, ఇస్లాం మతం ప్రారంభంలో స్త్రీలకు వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ కలదు మరియు విడాకులు కోరే స్వేచ్ఛ కూడా కలదు. విడాకులు కోరే స్వేచ్ఛ కలదు. కానీ రాను రాను ఇవి కనుమరుగవడం జరిగింది. వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ, విడాకులు కోరే స్వేచ్ఛ అనేది ఇస్లాం మతంలో పూర్తిగా తగ్గుముఖం పట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఇస్లాం మతంలో పురుష ఆధిక్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇస్లాం మతంలో విద్య విషయంలో మహిళల యొక్క స్థానం వచ్చేసి చాలా తక్కువగా కలదు. చాలా తక్కువగా విద్య విషయంలో, అంటే చదువు విషయంలో ఇస్లాం మతంలో స్త్రీలకు విద్య అనే అంశం అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. చూడండి, ఇస్లాం మతంలో ప్రారంభంలో విడాకులు కోరే పూర్తి స్వేచ్ఛ ఎవరికి కలదంటే మహిళలకు. కానీ ప్రస్తుతం వచ్చేసి పురుషుడికి పూర్తి స్వేచ్ఛ కలదు. ట్రిపుల్ తలాక్ చెప్పడం జరుగుతుంది. పురుషుడు ట్రిపుల్ తలాక్ ఫోన్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఈ ట్రిపుల్ తలాక్ చెప్పడం వలన విడాకులు మంజూరు అవడం జరుగుతుంది. ఈ ట్రిపుల్ తలాక్ను 2019 సంవత్సరంలో నిషేధించడం జరిగింది. ముస్లిం ఉమెన్ యాక్ట్ 2019 ప్రకారం ఈ ట్రిపుల్ తలాక్ను నిషేధించడం జరిగింది. అదేవిధంగా చూడండి, శాబనో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు 1985 సంవత్సరంలో ముస్లిం స్త్రీలకు భరణం పొందే హక్కు కల్పించారు. చూడండి, ఈ శాబానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసులో ముస్లిం స్త్రీలకు భరణం పొందే హక్కు కల్పించడం జరిగింది. ఈ ఏ కేసుతో అంటే ముస్లిం స్త్రీలకు భరణం పొందే హక్కు కల్పించడం జరిగిందంటే శాబానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు. ఏ సంవత్సరం అంటే 1985 సంవత్సరంలో. అదేవిధంగా చూడండి, ముస్లిం మైనారిటీ వర్గాల స్థితిగతులపై అధ్యయనం కోసం రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని 2005 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ముస్లిం మైనారిటీ వర్గాల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ఈ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీని 2005 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ తన నివేదికను 2007 సంవత్సరంలో సమర్పించడం జరిగింది. చూడండి, సచార్ కమిటీ తన నివేదికను 2007 సంవత్సరంలో నివేదించడం జరిగింది. ఈ కమిషన్ ప్రకారం చూడండి, ఈ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిం సమాజంలో మహిళలకు విద్యా అవకాశాలు ఎక్కువగా కల్పించాలని పేర్కొంది. విద్యా అవకాశాలు ముస్లిం మహిళలకు ఎక్కువగా కల్పించాలి అని పేర్కొనడం జరిగింది. అంటే ఈ కమిటీ సమయంలో ముస్లిం మహిళల యొక్క విద్యా అవకాశాలు అనేవి తక్కువగా ఉండడం జరిగింది. కావున ఈ కమిటీ తన సిఫార్సులలో ముస్లిం మహిళలకు విద్యా అవకాశాలను ఎక్కువగా కల్పించాలని పేర్కొనడం జరిగింది. కావున ఇస్లాం మతంలో స్త్రీ యొక్క స్థానం కొంచెం తక్కువగా ఉండడం జరిగింది.
ఉండడం జరిగింది. ఒక్క వివాహ సమయంలోనే, అది ప్రారంభంలోనే వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ స్త్రీకి కలదు. అదేవిధంగా ఇస్లాం మతం ప్రారంభంలోనే విడాకులు కోరే స్వేచ్ఛ కూడా స్త్రీకి కలదు. రాను రాను అది తగ్గుముఖం పట్టి ట్రిపుల్ తలాక్ సంతరించుకుంది. ఈ ట్రిపుల్ తలాక్ కేవలం పురుషునికి మాత్రమే కలదు. ఈ ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, క్రైస్తవ సమాజము స్త్రీ యొక్క అంతస్తు లేదా స్వేచ్ఛ. స్త్రీ యొక్క స్వేచ్ఛ ఎలాగ ఉందంటే చూడండి, క్రైస్తవ సమాజ ప్రారంభంలో స్త్రీ పట్ల చాలా వివక్షత, అంటే స్త్రీ పట్ల ఎక్కువ వివక్ష కలదు. వివక్ష అనేది ఎక్కువగా కలదు. చూడండి, ప్రారంభంలో స్త్రీల పట్ల ఎక్కువగా వివక్ష అనేది కలదు. స్త్రీని ఒక అజ్ఞానిగాను చాలా చిన్నచూపు చూడడం జరిగింది. అదేవిధంగా చూడండి, స్త్రీ అనే వ్యక్తి ఎప్పుడు కూడా పురుష ఆధిక్యంలో ఉండాలి అని క్రైస్తవ సమాజం ఏర్పడింది. తొలినాళ్ళలో ఈ స్త్రీ యొక్క అంతస్తు ఆ విధంగా ఉండేది. అదేవిధంగా సెయింట్ పాల్ చూడండి, మహిళల గురించి ఏ విధంగా అన్నాడు అంటే చూడండి, సమస్త విషయాలలో స్త్రీ మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. చూడండి, సెయింట్ పాల్ అనే వ్యక్తి స్త్రీల గురించి ఏ విధంగా అన్నాడంటే, సమస్త విషయాలలో స్త్రీ మౌనంగా ఉండటను నేర్చుకొనుగాక, ఆమె బోధనతో నేను బాధితుని కాకూడదు, పురుషునిపై ఆమె ఆధిపత్యం లేకుండుగాక, ఆమె ఎల్లప్పుడూ మౌనమే వహించుగాక అని ఈ సెయింట్ పాల్ చెప్పడం జరిగింది. చూడండి, సెయింట్ పాల్ ఏ విధంగా ఉన్నాడంటే, సమస్త విషయాలలో స్త్రీ మౌనంగా ఉండటమే నేర్చుకొనుగాక, మహిళ బోధనలతో నేను ప్రభావితుడిని కాకూడదు. చూడండి, మహిళ బోధనలతో నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితుడిని కాకూడదు. అదేవిధంగా పురుషునిపై మహిళ ఆధిపత్యం లేకుండుగాక, అంటే మహిళ ఎల్లప్పుడూ మౌనమే వహించాలి అని సెయింట్ పాల్ పేర్కొనడం జరిగింది. అంటే ప్రారంభ సమయంలో ఈ క్రైస్తవ సమాజంలో స్త్రీల అంతస్తు అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. క్రైస్తవ సమాజంలో మార్పులు సంభవించాయి. ఈ మార్పులు సంభవించడం వలన స్త్రీలకు ఎనలేని స్వేచ్ఛను కల్పించారు. చూడండి, ఏ సమాజంలో లేని స్వేచ్ఛ ఏ సమాజంలో స్త్రీలకు లేని స్వేచ్ఛ ఈ క్రైస్తవ సమాజంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీలకు ఉద్యోగ వివాహము మొదలగు అంశాలలో పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. చూడండి, క్రైస్తవ సమాజంలో స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఆ విషయం అనేది స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ కలదు. చూడండి, విద్య, ఉద్యోగము, వివాహ సమయంలో, అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలలో పూర్తి స్వేచ్ఛ కలదు. క్రైస్తవ సమాజంలో స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఏ సమాజంలోని స్త్రీకి లేని స్వేచ్ఛలను ఈ క్రైస్తవ సమాజంలోని స్త్రీలకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, సిక్కు సమాజం. ఈ సిక్కు సమాజంలో స్త్రీల యొక్క అంతస్తు. సిక్కు సమాజంలో మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలన్నిటివి కూడా ఎక్కువగా కలదు. ఆల్రెడీ మనము క్రైస్తవ సమాజంలో స్త్రీలకు ఎటువంటి హక్కులు ఉన్నాయో ఈ సిక్కు సమాజంలో కూడా స్త్రీలకు అవే హక్కులు కూడా ఉండడం జరిగింది. ఈ సిక్కు సమాజంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ కలదు.
అదేవిధంగా ఈ సిక్కు సమాజంలో కుటుంబ పెద్దగా మహిళ అనేవారు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సిక్కు సమాజంలో మత పెద్దగాను మహిళ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా గురు గ్రంథ్ సాహిబ్ వచనాలను చదివే హక్కు కూడా మహిళలకు ఉంటుంది. చూడండి, ఈ సిక్కు సమాజంలో వారి యొక్క పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ను చదివే హక్కు కూడా మహిళలకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వివాహ సమయంలో పూర్తి స్వేచ్ఛ మహిళలకు ఉంటుంది. పురుషులతో పాటు మహిళలకు సమాన స్వేచ్ఛ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, సిక్కు సమాజంలో మహిళలకు స్వాతంత్రాలు అనేటివి ఎక్కువగా ఉండడం జరిగింది. సిక్కు సమాజంలో కుటుంబ పెద్దగా మహిళలు కూడా ఉంటారు. అదేవిధంగా మత పెద్దలుగా కూడా మహిళలు అనేవారు వ్యవహరించడం జరుగుతుంది. గురు గ్రంథ్ సాహిబ్ వచనాలను చదివే హక్కు కూడా మహిళలకు కల్పించారు. అదేవిధంగా వివాహ సమయంలో పురుషునితో పాటు మహిళలకు పూర్తి స్వేచ్ఛ కలదు. ఇక నెక్స్ట్ చూడండి, పార్సీ సమాజము స్త్రీ అంతస్తు. పార్సీ సమాజము స్త్రీ యొక్క అంతస్తు. ఏ సమాజంలో లేని స్త్రీ యొక్క అంతస్తు అంటే చాలా తక్కువ నిమ్న స్థాయి అంతస్తు ఏదంటే ఈ పార్సీ సమాజంలో స్త్రీ యొక్క అంతస్తు చాలా తక్కువ. చూడండి, పార్సీ సమాజంలో స్త్రీల యొక్క అంతస్తు అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ పార్సీ సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బహుభార్యత్వం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ పార్సీ సమాజం వచ్చేసి వితంతు పునర్వివాహాలను నిషేధించింది. చూడండి, పార్సీ సమాజంలో స్త్రీల యొక్క అంతస్తు అనేది చాలా నిమ్న స్థాయిలో కలదు, అంటే చాలా తక్కువ స్థాయిలో కలదు. ఈ పార్సీ సమాజంలో బాల్య వివాహాలు ఎక్కువ, అదేవిధంగా బహుభార్యత్వము ఎక్కువ. చూడండి, ఈ పార్సీ సమాజంలోని బాలికలను, అంటే ఆల్రెడీ బాల్య వివాహాలు ఉన్నాయి కదా, ఈ బాలికలను వచ్చేసి ముస్లిం, చూడండి ముస్లిం యువకులు వివాహం చేసుకునేవారు. అంటే ఈ బాలికలకు ఎదురు కట్నం, అంటే చూడండి కన్యాశుల్కం ఇచ్చి ఈ ముస్లిం సమాజంలోని వ్యక్తులు ఈ పార్సీ సమాజంలోని బాలికలను వివాహం చేసుకునేవారు. అంటే ఈ పార్సీ సమాజంలోని కుటుంబాలలో చాలా పేదరికంలో ఉన్న ఈ పార్సీ సమాజంలోని కుటుంబాలు ఈ ముస్లిం వ్యక్తులకు వారి యొక్క పిల్లలనిచ్చి వివాహం చేసేవారు. చూడండి, ఏ సమాజంలో లేని స్త్రీ అంతస్తు అంటే చాలా తక్కువ అంతస్తు ఏ సమాజంలో కలదంటే పార్సీ సమాజంలో కలదు. అదేవిధంగా చూడండి, ఈ పార్సీ వివాహ చట్టంని 1936 సంవత్సరంలో చేయడం జరిగింది. పార్సీ వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయడం జరిగిందంటే 1936 సంవత్సరంలో. ఈ పార్సీ వివాహ చట్టం 1936 చేసి బహుభార్యత్వంను నిషేధించడం జరిగింది.